పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతమైన కార్యములు చేయ దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా, సకల విధములుగా ప్రభువా తండ్రి మమ్మల్ని కాపాడుచున్న దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా, నీ వాక్యంను ప్రభువా తండ్రి నాయన ఎట్టి రీతిగా మీరు అందించనైనారో ప్రభువా తండ్రి అయ్యా, బలపరిచే వర్తమానము తండ్రి నాయన ప్రభువా, బాగుపరిచే వర్తమానము తండ్రి నాయన మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము దేవా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలైన వారిని బలపరిచినైనారో ప్రభువా, ఏ బిడ్డలైన వారిని స్వస్థపరిచినైనారో ప్రభువా తండ్రి నాయన అట్టి ఆదరించే వర్తమానం మీరు అనుగ్రహించి ప్రభువా తండ్రి నాయన నిలవబడి నన్ను మరుగు చేసిన సొంత ఆత్మను మరుగు చేసి ప్రభువా మీరే మాట్లాడుమని త్వరగా రానయ్యని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు పేతురుకి ఇవ్వడం ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఒక రోజున ప్రభువు వారు కూర్చుండి తన శిష్యులతో మాట్లాడుచూ ఉన్నారు. నా గురించి ప్రజలైన వారు ఏమంటున్నారు అంటే, నీవు కొంతమంది ఇలా చెబుతూ ఉన్నారు, బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో, లేక ప్రవక్తల్లో ఒకనవని చెప్పుకొంచున్నారని మిగిలిన శిష్యులంటే, పేతురు మాత్రం ఏమని చెబుతున్నారంటే గనక నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని చెప్పుకొంచు. అంటే ఆ పేతురికి దేవుడు తెలియచేసిన రీతిగా పేతురు మాట్లాడడం జరిగినది. 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అంటే ఇక్కడ
పరలోకము నుంచి తన తండ్రి బయలుపరిస్తేనే కానీ ఈ విషయం బయలుపడదని క్రీస్తు ప్రభు వారు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని అందుకుని చెప్పినటువంటి ఈ పేతుడిని చూసి క్రీస్తు ప్రభు వారు అతని చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం జరిగింది. ఈ తాళపు చెవులు చాలా శక్తివంతమైనవండి. ఎలాంటివంటే భూలోకమందు దేన్ని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి, భూలోకమందు దేన్ని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడతాయని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురికి తెలియజేయడం జరిగినది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమిటి అంటే పరలోకపు తాళపు చెవులు కూడా మనం పుచ్చుకోవాలి. అంటే పరలోకపు తాళపు చెవులు పేతురు ఎలాగైతే సంపాదించుకున్నాడో అట్టి రీతిగానే మనమును కూడా ఆయన తాళపు చెవులు మనము పుచ్చుకొనవలసిన వారమై ఉన్నామండి. ఆ తాళపు చెవులు ఏంటి? మనం ఎలాగున ఆ యొక్క తాళపు చెవులు మనం అందుకోగలము అంటే గనుక మొదటి తాళపు చెవి ఏంటి అంటే విశ్వాసం అనేటువంటి తాళపు చెవులు మనం అందుకోవాలి. అంటే ఈ విశ్వాసం అనే తాళపు చెవిని మనం ఉపయోగించి మన ప్రార్థనలకు నెరవేర్పులు జరిగించుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసపు మాటలే మనము ధ్యానం చేయాలండి. అంటే విశ్వాసపు మాటలే మనం మాట్లాడాలి. మనకెప్పుడు ఉండే బాధ ఏమిటంటే ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, లేకపోతే ఎక్కడ ఉంటాము, ఇదే కదా అందరికీ బాధ అండి. అంతేనా? రేపటి గురించి ఎలాగా? చాలా మంది అంటే మనందరిలో ఉండేటువంటి ఈ బలహీనత ఏంటంటే రేపు ఏం కట్టుకోవాలి, లేకపోతే రేపు ఏం తినాలి, ఎలా ఉండాలి, గృహము, ఇలాంటి ఆలోచనలు బాహ్యముగా మనందరికీ ఉంటూనే ఉంటాయి. కానీ వీటన్నింటి గురించి మనం చింతపడక్కర్లేదండి. ఎందుకంటే మనము జీవించడానికి, మనము తినడానికి, మనము ధరించడానికి, మనకి ఏ సమయానికి ఏది కావాలని అన్నీ కూడా ఆయనే ఇస్తారు మనకి. అందుకే ఏ విషయంలో కూడా మీరు చింతపడకండి, మీరు దిగులు పడకండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కానీ ఆ మాటని ప్రక్కన పెట్టేసి ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాము. అయ్యో నాకే రావాలా ఈ శ్రమ అనుకుంటామా లేదా? అయ్యో నాకేనా ఇలాంటి బాధలన్నీ వస్తున్నాయి, ఇదే మన ధ్యాస. కానీ ఈ బాధల వెనకాల, ఈ కష్టాల వెనకాల దేవుడు నాకు గొప్ప మేలు దాచిపెట్టి ఉంచారనే మాటను మర్చిపోతాం. ఒక్కొక్కసారి కీడు చాటున క్రీస్తు దాచి ఉంచిన మేలు నీవు చూడకుందువా అన్న రీతిగా మనము ఆలోచన చెయ్యలేము. విశ్వాస వీరుల జాబితా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుందండి. అబ్రాహాము తాను వయస్సు అంటే తన భార్య గర్భం ఉడికిపోయినది, కానీ అప్పుడు దేవుడు ఏం చెబుతారండి? నీకు సంతానం ఇస్తానంటారు. మరి విశ్వాసాన్ని బట్టే కదా ఆ సంతానమును ఆయన పొందుకొనగలిగాడు. అలాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. తన ఒక్కగానొక కుమారుడని ఇస్సాకుని బలిమ్మన్నప్పుడు నాకు ఒక్కగానొక కుమారుడయ్యా, లేక పుట్టిన సంతానముగా ఉన్నాడు, మరి ఈ బిడ్డను నేను బలిచ్చేస్తే నా పరిస్థితి ఏంటని అడిగాడా? అడగలేదు. యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడన్న ధ్యాస అబ్రహాములో ఉన్నది. మరి అలాంటి ధ్యాస మనకుంటుందా? తెచ్చుకోవాలండి. ఈ విశ్వాసంలో వీరిని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు అబ్రహాము ఎంత ధైర్యంగా తన బిడ్డను బలివ్వడానికి వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి ఎక్కేశాడా? బిడ్డను పడుకోబెట్టేసి తన కత్తిని పైకి ఎత్తాడు అంటే గనుక ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కర్లేదు, ఒక్క సెకను ఆ కత్తిని దించాడంటే తన బిడ్డ మరణమైపోతాడు. అయినా సరే జడియలేదు, బాధపడలేదు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం అలాంటిది. నా బిడ్డను దేవుడు తీసుకొనడు అనేటువంటి నిరీక్షణ భావం కలిగి ఉన్నాడు అబ్రహాము. ఇంతలో దేవుడు అక్కడ కార్యము జరిగించి ఉన్నారు. అంటే విశ్వాసములో మనం నిలబడితే గనుక అనేకమైన కార్యాలు మనం చూస్తాము. మోషే విషయానికి వస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎందుకో? ఎలాగునా రాజభోగాలు అనిపిస్తూ ఉండొచ్చు కదా, అలా కోరుకోలేదండి. అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజల పక్షముగా నిలబడమే గొప్ప అనుకున్నాడు. అలా అనుకుని నిలబడ్డాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా బానిసత్వములో నుండి బయటికి రప్పించగలిగాడు కదా. వారిని 40 సంవత్సరములు
ఆ ప్రదేశములన్నీ కూడా దాటించుకుంటూ అనేక యుద్ధాల్లో గెలుపు పొందుకుంటూ కనాను దేశానికి తీసుకురావడానికి ఒక బాధ్యత వహించాడు కదా మోషే. అలా కాదు, నేను రాజనగర్లో పెరిగాను, నేను ఇలా ఉంటాను అన్నాడా? అనలేదు. విశ్వాసము కలిగి దేవుని ప్రజలతో ఉండితే మంచిదనుకున్నాడు. వాళ్ళు ఏమన్నా మోషేని మెచ్చుకున్నారా? ప్రజలు మెచ్చుకోలేదు. దీనికి ఎప్పటికప్పుడు సనుగుతానే ఉన్నారు కదా. ఏదైనా ఆహారం దొరకకపోతే సనుక్కునేవారు, నీళ్లు దొరకకపోతే సనుక్కునేవారు. వారితో పాటునే కదా మోషే ఉన్నాడు. మరి మోషేకు కూడా దాహం వేస్తుంది కదండి, మోషే కూడా ఆహారం తినాలని ఆశ ఉంటుంది కదా. కానీ మోషే మీదకి తిరుగుబాటు చేసేవారిగా ప్రజలున్నారు. అయినా సరే ప్రజల పక్షముగానే ఉన్నాడు. కానీ వారిని మాత్రము ఏమీ అనకుండా, అంటే ప్రభువారు ఒకసారి అంటారు, వారిని హతమారుస్తానంటే అంటాడు కదా మోషే, నా పేరైనా జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టే తండ్రి, వారిని క్షమించమని అడుగుతాడంటే ఆ ప్రజలైన వారిని అంతగా ప్రేమించేశాడు మోషే. ఇదంతా ఎలా వచ్చినది? విశ్వాసము ద్వారా మోషే అలా నడిపించగలిగాడండి. అంతమంది జనాంగాన్ని నడిపించడం అంటే మాటలా? ఇంటిలో 2 పిల్లల్ని చూసుకోవడమే కష్టమైపోతుంది కదా ఈ రోజుల్లో. మరి అన్ని లక్షల మందిని ఎలా నడిపించాడండి? దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుని మాటను అందుకున్నాడు కాబట్టి మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మనము కూడా విశ్వాసములు అలా జీవిస్తే, మనము కూడా విశ్వాసములు అలా నడిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్న కారణాన అంతకంతకు వర్ధిల్లాడని మనం వాక్యంలో చదువుతున్నాము కదా. మరి దేవుడు నీకు కూడా తోడై ఉండాలి అంటే నీ క్రియలు బాగుండాలి, నీ ప్రార్థనావాలు బాగుండాలి, నీ విశ్వాసము అధికముగా ఉండాలి. అలాంటి విశ్వాస జీవితం మనము కలిగి ఉంటే గనుక ఈ విశ్వాస వీరులైన వారు ఎలాగైతే మేలులు పొందుకున్నారో బైబిల్ ద్వారా మనం చదువుతూ ఉన్నాము, అలాగుననే మన జీవితాలలో మనమును కూడా మేలులు పొందుకుంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం బలహీనులమే అయినా సరే విశ్వాసము ద్వారా బలవంతులుగా మనము మార్చబడాల్సిన వారమై ఉన్నాము. ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే దేవా అని చెప్పి సమస్తము కూడా దేవునికి అప్పగించేసి విశ్వాసము కలిగి ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుడు ఎప్పుడు కూడా నీకు విజయమే దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసం అనే తాళపు చెవిని మనం ఉపయోగించాల్సిన వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. కాబట్టి ప్రతి మోకాలు కూడా ఆయన దగ్గర వంగాల్సినదే. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో ప్రభావం ఉన్నది, యేసు నామములో బలం ఉన్నది, యేసు నామములో మహిమ ఉన్నది, యేసు నామములో మహిమ కార్యాలు జరుగుతాయి. కాబట్టి అటు యేసు నామాన్ని మనం ధరించుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చివరగా ఏమని ప్రార్థన చేస్తామండి? యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రార్థన తండ్రి యొద్దకు చేరాలి అంటే యేసు నామములో అది చేరుతుందని మనం నమ్ముచున్నాము. అలాంటి యేసు నామాన్ని మనం ఉపయోగించాలి. గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతు అంటాడు దావీదుని చూచి, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావేంటి, నేను కుక్కనా అని అడిగితే అప్పుడు దావీదు ఏమని చెబుతున్నాడు? నీవు ఈటియు బల్లెమును ధరించి వస్తున్నావు కానీ, అంటే పట్టుకొని వస్తున్నావు కానీ, నేనైతే యెహోవా పేరట వస్తున్నానని సెలవిచ్చినాడు. ఎప్పుడైతే దావీదు దేవుని నామాన్ని ధరించి ముందుకు యుద్ధానికి వెళ్ళాడో దావీదు జీవితంలో జయం వచ్చేసినది. గొల్యాతు ఒళ్ళంతా యుద్ధ కవచాలు ధరించుకొని ఉన్నాడు. అతనికి చేతిలో అలాగే బల్లెము, అన్ని కత్తి అన్నీ ఉన్నాయి. దావీదు దగ్గర అవేమైనా ఉన్నాయా? లేవే. యుద్ధ కవచాలన్నీ తీసివేసేశాడు కదా. కేవలము 5 రాళ్ళు పట్టుకున్నాడు, చిక్కంలో వేసుకున్నాడు, ఒడిసె చేత పట్టుకున్నాడు, అంతే. కానీ వీటన్నిటికీ మించినటువంటి దేవుని నామము దావీదు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో దేవుడు విజయం ఇచ్చేసి ఉన్నారు. నీవును కూడా దేవుని నామం పట్టుకొని ఉంటే నీ జీవితంలో విజయం ఉంటుంది. ఆయన నామాన్ని మనం ఆశ్రయించాలి. ఆ నామము ఈ నామము కాదు, దేవుని నామం
ఎప్పుడైతే ఆశ్రయిస్తారో కార్యాలు జరుగుతాయి. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వాణ్ణి తేరు చూచి మా తట్టు చూడుమనిరి. ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ దేవాలయం దగ్గర ఉన్నాడండి. వీరు అక్కడికి వెళుతున్నప్పుడు వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని చెప్పి వీరిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను గుడ్డివాడు. అతని యొక్క పరిస్థితి ఎలా ఉందండి? పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు, పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వారి తట్టు చూస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ వీరు అంటారు కదా 6వ వచనంలో, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఏమి లేవండి? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసు నామమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాలు కాదు, అంతకు మించినటువంటి నామము ఏది అంటే యేసు నామమే. యేసు నామములో స్వస్థతలు జరుగుతాయి. ఇక్కడ యేసు నామములో లేచి నడవమని చెప్పగానే అతను లేచి నడవసాగాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని నడిపించినది యేసు నామము. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే యేసు నామమునెత్తి ప్రార్థన చెయ్యి. యేసు నామములో సకల ఆశీర్వాదాలు నీకు కనబడతాయి. సకలమైన సమస్యల నుండి విడుదల నీవు పొందుతావు. కాబట్టి యేసు నామములో శక్తి ఉన్నదని నీవు నమ్మాల్సిన వారవై ఉన్నావు. 3వదిగా చూస్తే గనుక యేసు రక్తము. యేసు రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. తన రక్తము ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు. మన పాపముల నుండి ప్రాయశ్చిత్తము జరిగేది ఎలాగునంటే యేసు రక్తములోనే. కాబట్టి సకల మానవ పాపముల అందరి పాపమునకు బదులుగా క్రీస్తు ప్రభువారు బలి అయ్యున్నారు. కాబట్టి ఆయన రక్తములో పాప క్షమాపణ మనం పొందుకుంటామని ఎరిగి ఉన్నాము. కాబట్టి ఆయన రక్తంలోనే ప్రతి ఒక్కరము కూడా శుద్ధి కాబడవలసిన వారమై ఉన్నామండి. 4వది చూసినట్లయితే దేవుని వాక్యము. పరిశుద్ధ వాక్యము వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది, జుంటె తేనె ధారల కన్నా మధురమైనది ఆయన వాక్యము. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. ప్రభువారు 40 రోజుల ఉపవాసం ఉండినప్పుడు కొండ మీదకి తీసుకుని వెళ్ళి సాతానంటుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు తినేయని అడిగింది. 40 రోజులు ఉపవాసం ఉన్నారండి ప్రభువారు. చాలా ఆకలితో ఉండుండొచ్చు. అలాంటి సమయంలో నీవు రాళ్ళు రొట్టెలైపోతే తినేమంటే ప్రభువారు ఏమంటున్నారండి? సరే బాగానే ఉంది కదా అనుకున్నారా? అలా అనుకోలేదండి. ఆయన వాక్యముతో సమాధానం చెప్పారు. ఏమని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నిజమే కదా? రొట్టె వలన మాత్రము కాదు, ఆ రొట్టెలు తింటే శరీరానికి బలం వస్తుందేమో కానీ ఆయన వాక్యము చదివితే ఆత్మీయ బలం మనకు కలుగుతుంది, ఆత్మీయ ఎదుగుదల మనకుంటుంది. ఈ ఆత్మీయ ఎదుగుదలే కదా నిత్య రాజ్యంలోనికి వారసులు అవడానికి పునాదిగా ఉంటుంది. ఈ ఆత్మీయముగా మనము దేవునితో సహవాసము చేస్తేనే కదా ఆయన రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. మనం ఆత్మీయంగా బలపడితేనే కదా దేవునితో సహవాసము చేయగలుగుతాము. ఆయన పక్కన పెండ్లి కుమార్తెగా కూర్చుండగలిగే స్థితి రావాలి అంటే ఆత్మీయముగా మనము దేవునిలో స్థిరపడాలి కదా. అలాంటి ఆత్మీయ బలము కావాలి అంటే వాక్యానుసారముగా మనం జీవించాలి కదా. ఇవన్నీ తెలియాలి అంటే వాక్యాన్ని మనము చదవాలి, దాన్ని గ్రహించాలి. వాడుక చొప్పున చదివేయడము కాదు, ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా చదవాలి, పరిశీలించాలి. ఆ వాక్యాన్ని అనుసరించి మనలో ఏదైనా వాక్యానుసారంగా మన జీవితం లేకపోతే మార్చుకోవాలి. అలాంటి స్థితిని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనము ధ్యానించాలి. 1 కీర్తన 1-2 వచనాలు ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక,
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. మరి అట్టి ధన్యత వరుస కావాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి మరి అలా మనం నడుస్తున్నామా? నీటి కాలువల యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అంటే కాలువల వారిన నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలాలిచ్చేదిగా ఉంటుందో మనమును కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటున్నాము. చేత పట్టుకున్న మనము దాన్ని చదివి అందులో విషయాలు మనం అర్థం చేసుకొని ఆ చొప్పున మనం నడిస్తే మన జీవితాలు కూడా అలా ఫలభరితంగా మార్చబడతాయి. నీటి యోరను నాటబడిన చెట్టు ఎలా వృద్ధిలోనికి వస్తుందో, ఎలాగున ఫలాలు ఇస్తుందో అలాగున మన జీవితం కూడా ఫలభరితంగా ఉంటుంది. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావన్న రీతిగా నీవు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో దేవుడిని ఆశీర్వదిస్తారు. నీ భార్య నీ లోకట ఫలించే ద్రాక్షావళి వలె ఉండునంటే అట్టి రీతిగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్న రీతిగా నీ కుటుంబమే సకల ఆశీర్వాదములతో నింపబడుతుంది. ఇవన్నీ జరగాలి అని నీవు కోరుకుంటే గనుక వాక్యాన్ని నీవు అనుసరించి నడుచుకో. వాక్యం అనేటువంటి ఈ యొక్క వాక్యాల పదాలన్నీ ఎత్తి ప్రార్థన చెయ్యి. వాక్యాలను ఉపయోగించి ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవుడు నీ ప్రార్థన విని ఉంటారు, నీ దగ్గరికే దిగి వచ్చేస్తారు. నీ యందు భయభక్తుల వారి కోరిక సఫలము చేస్తానని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. మరి మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము. మా కోరిక సఫలము చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ప్రార్థన ఆలకిస్తారు. అడగండి మీకు ఇస్తానని చెప్పావు కదా, మరి నా ప్రార్థన ఆలకించు ప్రభువా, అడిగినది దయచేయమని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. కాబట్టి వాక్యాన్ని మనము ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆయన వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. మరి ఇవన్నీ మనకి రావాలి అంటే, ఇవన్నీ మనము తెలుసుకోవాలి అంటే వాక్యాన్ని వినాలి, చదవాలి, గ్రహించాలి. అలాంటి స్థితి మనము కలిగి ఉండాలని, ఈ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే 5వ తాళపు చెవి ప్రార్థన. ప్రార్థన చేసే వారికి పతనము లేదు, జయం ఉంటుంది. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో జయాలే పొందుకుంటారు. కానీ అడిగే విధానంలో మనం అడగాలి. మంచి మనస్సుతో హృదయపూర్వకముగా దేవుని అడిగితే గనుక తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పెను. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఎంత బలహీనత అయినా సరే, మన దగ్గర నుంచి వదిలిపోవాలి అంటే, మన దగ్గర నుంచి పారిపోవాలి అంటే, మనల్ని విడిచిపెట్టేయాలి అంటే ఏమి కావాల్సినది అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థనా శక్తి నీకు ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా సరే దేవుడు విడుదల చేస్తారు. కాబట్టి అట్టి శక్తిని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ శిష్యులకు సాధ్యము కానిది దేవుడు చేసి ఉన్నారు. ఎలా సాధ్యమైనది ప్రభువా అంటే, ప్రభు చెబుతున్న మాట ప్రార్థన వల్లనే సాధ్యం అంటున్నారు. నీ జీవితంలో కూడా అసాధ్యమైనది ఏమున్నదో, అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు దేవాది దేవుడు. కాబట్టి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, నీ జీవితాల్లో విజయం ఇస్తారు. 6వది చూసినట్లయితే స్తుతి చేయాలి. స్తుతి అనేది పరలోక రాజ్యాన్ని క్రిందికి దించేస్తుంది. అంటే పరలోక రాజ్యాన్ని భూమి మీదకి దించివేస్తుంది. అంటే పరలోకం నుండి ఆయన మనల్ని కోరుకుని మన స్తుతికాన్ని దిగి వచ్చేస్తారు. యోబు స్తుతించాడు, అన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు యోబు, అన్నీ కోల్పోయినా సరే స్తుతించాడు యోబు. జీవితంలో అన్నీ కోల్పోయినా స్తుతించాడు, తరువాత 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంటే కష్టములోనైనా, నష్టములోనైనా, బలహీనతలోనైనా, వేదనలోనైనా, శోధనలోనైనా, ఇరుకులోనైనా, అనారోగ్యములోనైనా సరే ఆయనను స్తుతించడం మానొద్దు. స్తుతించు. స్తుతి వెనకాల మహిమకరమైన కార్యాలు నీవు అందుకుంటావు.
మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పి ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళ కోసం రక్తము కార్చారా, మన కోసం రక్తము కార్చారా? మన కోసమే కదా. మరి మన కోసం ఆయన రక్తము కాచినప్పుడు మనము స్తుతించాలి కదండి. మనము స్తుతించకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే ఆ రాళ్ళకే అంత శక్తి ఉంటే మరి ప్రాణం ఇచ్చిన దేవుడు, అలాగే మన కోసం రక్తం ఇచ్చిన దేవుడు, తన రక్తంతో మనం కొన్న దేవునికి మనం ఎంతగా రుణపడి ఉన్నాము, మనం ఎంతగా దేవుని స్తుతించాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి విషయంలో కూడా దేవుని మనం స్తుతించాలి. అలాంటి స్తుతి అనే తాళపు చెవిని మనం ఉపయోగించాలి. 7వదిగా చూసినట్లయితే సిలువ ధ్యానం అనే తాళపు చెవిని మనము కలిగి ఉండాలి. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఆయన సిలువను మనం ధ్యానము చేయాలి. ప్రతి సమయమందును కూడా నా కోసము తండ్రి అయ్యా నిన్ను నీవు అప్పగించుకున్నావా, నన్ను ప్రేమించి నా పాపములను ప్రాయశ్చిత్తార్థమై నా కొరకు నీవు బలి అవ్వవా అని చెప్పి మనకెప్పుడు కూడా మనలో సిలువ ధ్యానం ఉండాలి, సిలువ తలంపు ఉండాలి. ప్రతి క్షణము కూడా ఆయన సిలువను మనం తలంచుకోవాలి. అలాంటి సిలువ ధ్యాన తలంపు మనలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే గనుక ఆయన మన ప్రార్థన వింటారు. ఎందుకంటే సిలువ ధ్యానం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీలో సమస్తము కూడా అహంకారము గాని, కోపము గాని, దుర్లక్షణాలన్నీ కూడా మాయమైపోతాయి. తన్ను తాను తగ్గించుకుని దేవుడు సిలువ వేయించుకున్నారు కాబట్టి మనలో కూడా ఉండకూడని లక్షణాలన్నీ కూడా దేవుడు తీసివేస్తారు. కాబట్టి అలాంటి సిలువ ధ్యానం అనే తలంపు మనము కలిగి ఉండాలి. ఈ 7 రకాలైన తాళపు చెవులు ఉపయోగించి మనం ప్రార్థన చేస్తే గనుక దేవాది దేవుడు మన ప్రార్థనలు వింటారు, మనకు జవాబిస్తారు, మన ప్రార్థనకు నెరవేర్పు దయచేస్తారు. కాబట్టి అట్టి ప్రార్థన చేసే వాళ్ళను దేవుడు మనందరికీ దయచేసి ఆయన 2వ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మాతో కొద్ది నిమిషములు మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఎట్టి రీతిగా ప్రార్థన చేయాలో, ఎలాగున ప్రభువా తండ్రి నాయనా అయ్యా మీకు మొర్ర పెట్టాలో ప్రభువా మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా మా మనం వినేటట్లుగా ప్రభువా తండ్రి అయ్యా నీ సన్నిధికి మేము ఎలా వినిపింప చేయాలో ప్రభువా తండ్రి మాకు తెలియజేసిన విధానంలోకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా ఈ సమయమున ప్రభువా తండ్రి ఏ బిడ్డలైతే ప్రభువా తండ్రి నాయనా అయ్యా ప్రభా ప్రార్థిస్తున్నారో తండ్రి నాయనా వారి ప్రార్థనలు ఆలకించమని అడుగుచూ ఉన్నాము దేవా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ బలహీనతలో ఉన్నారో ప్రభువా తండ్రి నాయనా అయ్యా మీ బలాన్ని దయచేయండి ప్రభువా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అంధకారంలో ఉన్నారేమో తండ్రి నాయనా మీ వెలుగును దయచేయండి ప్రభువా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయనా. ఏది కావాలని ప్రభువా తండ్రి నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రభువా తండ్రి, ఏది అనుగ్రహము కావాలని ప్రభువా తండ్రి బిడ్డలైన వారు ఎదురు చూస్తున్నారో ప్రభువా తండ్రి అయ్యా వారందరి ఆశను ప్రభువా నెరవేర్చమని అడుగుచూ ఉన్నాము దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయనా. అయ్యా నీ కోరిక సిద్ధింప చేస్తానని సెలవిచ్చిన దేవా ప్రతి ఒక్కరి కోరికను తండ్రి సిద్ధింప చేసి ప్రభువా మేలులతో నింపుమని త్వరగా రానని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణా తండ్రి.